స్వామియే శరణమయ్యప్ప. చూసారు స్వామి, లొకేషను చాలా బాగుంది కదా. స్వామియే శరణమయ్యప్ప. డే 29 మొదలైంది స్వామి. ఇప్పుడు చూస్తున్నారు కదా, వరియవనార్ నది. వరియవనార్ నదీ తీరంలో ఉన్నాను స్వామి. ఈ నది పక్కనే, ఈ నదికి ఈ పక్కనే పెరియార్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఉంది స్వామి. ఇంకో విశేషం ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చెట్లు గుబూరుగా ఉన్నాయి. ఇది ద లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి గెస్ట్ హౌస్ స్వామి. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. శబరిమల వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా, ఆ కనిపించే కొండలంతా కూడా కేరళ, దిగువ ప్రాంతం అంతా కూడా తమిళనాడు. ఆ పైన ఉన్నది కేరళ, కింద ఉన్న తమిళనాడు. ఇక్కడ ఒక డ్రోన్ ఎగరేస్తే అది ఆ ప్రపంచం వేరేగా మీకు అర్థమవుతుంది స్వామి. ఏం స్వామి, కరెక్ట్గా మనమున్న ఈ వైరవనార్ నది నుంచి కుమిలి 9 కిలోమీటర్లు. ఆ పక్కనే వేద పాఠశాల ఉంది స్వామి. వేద పాఠశాల అంటే స్కూల్ అనమాట. ఎవరిదో కాదు, మన మ్యూజిక్ డైరెక్టర్, లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారిదే. దీన్ని ఇళయరాజా గెస్ట్ హౌస్ అని లోకల్ వాళ్ళు పిలుస్తారు. కానీ దీన్ని వేద పాఠశాల అని చెప్పి ఒక పిల్లలందరి కోసం స్కూల్గా, ఒక మ్యూజిక్ స్కూల్గా రన్ చేయడం కోసం ఇది స్థాపించారు స్వామి. ఇంకో విశేషం ఉంది, లోపలికి వెళ్ళి చూపిస్తాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ గురు కృప వేద పాఠశాల లోపలికి వస్తాం స్వామి. చూస్తున్నారు కదా, వైనవనార్ నది. ఈ వైనవనార్ నదీ తీరం చాలా అంటే చాలా ప్రత్యేకమైనది స్వామి ఇళయరాజా స్వామికి. ఇళయరాజా స్వామి గారు చిన్నప్పుడు ఈ నదీ తీరంలోనే పెరిగారంట. ఎలా అంటే, ఇప్పుడు ఆయన పుట్టింది కేరళలో, కానీ ఇళయరాజా గారు బాగా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఈ నదీ తీరంలోనే ఇక్కడ వ్యవసాయదారులుగా పనిచేసేవారు. వ్యవసాయంలో కూలికి పనిచేసేటప్పుడు ఇళయరాజా వాళ్ళ అమ్మగారు ఈ నదీ తీరంలోనే ఒక చెట్టుకు ఉయ్యాలు కట్టి ఇళయరాజా గారిని జోలపాట పాడుతూ పెంచారంట. ఫస్ట్ ఇళయరాజా గారు సంగీతంలో ఫస్ట్ పాట నేర్చుకున్నది ఈ నదీ తీరంలోనే. స్వామియే శరణమయ్యప్ప. అందుకు గుర్తుగా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక చిన్ననాటి ఆయన జ్ఞాపకాలకు గుర్తుగా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆయన సొంతంగా తీసుకొని శ్రీ గురు కృప వేద పాఠశాలగా ఇక్కడ నిర్మాణం చేశారు స్వామి. ఇక్కడ నిర్మాణం చేశారు. ఇంకొక బాధాకర విషయం ఏంటంటే, చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇళయరాజా గారి జీవితంలో వాళ్ళ తల్లిగారు లేరు, అమ్మ చనిపోయారు. అలాగే ఆయన భార్య గారు కూడా లేరు స్వామి. ఆ అమ్మగారు కూడా చనిపోయారు, భార్య గారు కూడా. తర్వాత ఇంకో బాధాకర విషయం ఏంటంటే, వాళ్ళ డాక్టర్ కూతురు అనమాట, ఆ అమ్మ కూడా చనిపోయారు. ఆ ముగ్గురు అమ్మల్ని కూడా నిత్యం జ్ఞాపకం ఉండేలాగా ఇళయరాజా స్వామి గారు ఈ వేద పాఠశాలలోనే వాళ్ళ ముగ్గురికి సమాధులు ఏర్పాటు చేసుకున్నారు స్వామి. వాళ్ళ ముగ్గురు జ్ఞాపకంగా ఇక్కడే వాళ్ళకి సమాధి కట్టారనమాట. స్వామి శరణం. చూపిస్తాను. మొదటగా చూపించేది అమ్మ ఇళయరాజా అమ్మగారిని, తర్వాత ఇళయరాజా గారి శ్రీమతి గారిని, అంటే భార్యని, తర్వాత ఇళయరాజా గారి కూతురు సమాధిని స్వామి. స్వామి శరణయ్యప్ప. ఇది మొదటగా స్కూల్గా స్టార్ట్ చేశారు స్వామి. మీకు లాస్ట్లో స్కూల్ చూపిస్తాను. స్వామి శరణయ్యప్ప. ఇప్పుడు ఫస్ట్ మనం ఇళయరాజా గారి అమ్మగారిని చూద్దామండి. అమ్మగారి, అదే స్వామి శరణం, అమ్మగారి సమాధిని చూద్దాం. ఇవ్వండి స్వామి. స్వామి శరణయ్యప్ప. ఇళయరాజా గారి అమ్మగారు సమాధి.
నిజంగా ఆయన ఎంత నెమ్మదస్తురో ఎంత మంచి వ్యక్తో అందరికీ తెలిసిందే కదా స్వామి. స్వామియే శరణమయ్యప్ప. అది చిన్నగా ఉంది కదా, ఇళయరాజా గారి కూతురు గారి సమాధి అనమాట. స్వామియే శరణమయ్యప్ప. ఆ పక్కనే ఇళయరాజా గారి భార్య గారి సమాధి. పైన శివలింగం చూస్తున్నారు కదా గుడి, అది భార్య గారి సమాధి స్వామి. స్వామి అమ్మ, కూతురు, భార్య ముగ్గురికి కూడా తను ఎంతగా ప్రేమగా నిర్మించుకున్న స్కూల్లోనే వాళ్ళకి సమాధులు ఏర్పాటు చేశారు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. చూస్తున్నారు కదా స్వామి, ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇది ఎంతో పీస్ఫుల్ మైండ్ అనమాట. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు మనం స్కూల్ దగ్గరికి వచ్చాం స్వామి. ఇది ఆఫీస్ రూము. ఇది వేద పాఠశాల స్వామి, స్కూలు. పిల్లలకి ఇక్కడే సంగీతం నేర్పిస్తారంట. స్వామియే శరణమయ్యప్ప. మొత్తం మహాబృందం స్వాములందరూ కూడా స్టార్ట్ అవుతున్నారు స్వామి. శ్రీ గురుకృప వేద పాఠశాల చూశారు కదా స్వామి. ఇళయరాజు గారి చిన్ననాటి జ్ఞాపకాలైన ఈ ప్రదేశాన్ని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారు. అక్కడ మాకు అంటే అయ్యప్పలకి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే అయ్యప్పలందరికీ కూడా ఇక్కడ విశ్రాంతి ఇచ్చేలాగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనమాట. ఓన్లీ అయ్యప్పలకు మాత్రమే ఇక్కడ ఇస్తారు పర్మిషను. మామూలుగా చూడాలనుకుంటే వచ్చి చూసి వెళ్ళొచ్చు. స్టే చేయాలంటే మట్టుగా దీక్షలో ఉండాలి. స్వామియే శరణమయ్యప్ప. కొంచెం కంగారు పడుతున్నాను స్వామి. డే 29 మొదలైంది స్వామి. స్వామియే శరణమయ్యప్ప. ఇంకా ఇక్కడతో నా ప్రయాణం మళ్ళీ మొదలైంది. డే 29. ఇంకా ఈ పెరియార్ పవర్ స్టేషన్ నుంచి అంటే ఇది శ్రీ గురుకృప వేద పాఠశాల ఏమైనా చెప్పుకోవచ్చు. తర్వాత ఇళయరాజా గెస్ట్ హౌస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి నా ప్రయాణం మొదలైంది. ఓ కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం స్వామి. ఇంకా కాసేపట్లో మరో కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం. స్వామియే శరణమయ్యప్ప.